చేతుల గీతలు కలిసి రావు, నొసటి రాతలు సక్కగలేవు, గ్రహాలు గాడి తప్పినాయి, శనిగ్రహం ఫెవికల్ పెట్టి అతికిచ్చినట్టు నాయమటే పడుతున్నదని తెగ బాధపడేటోళ్ళు గీ ముచ్చట జర్రంత చెవులను రిక్కించి నుండ్రి. మనిషి అనుకుంటే చేతి గీతలు, నొసటి రాతలు, అదృష్ట రేఖలు అన్ని అనుకూలమై తల వంచి సలాం చేస్తాయి అని నిరూపించుండిగో గీ చిన్న పిల్లగాడు. అబ్దుల్ సలీం అనే 10వ తరగతి చదివిన గీ పిల్లగాడు 2013లో సెక్యూరిటీ గార్డుగా జోహో అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిండట. పనిలో చేరిండు గాని మనసు లేకుంటున్నదట. నేనెందుకు సెక్యూరిటీ బట్టలు వేసుకొని గేట్ కాడ కావాలి ఉండాలి, ఈ కంపెనీలో పనిచేసేటోళ్ళు మెడల ఐడి కార్డు వేసుకొని సాఫ్ట్వేర్ నౌకర్లు ఎందుకు చేయాలి అనేది మనసులో తట్టిందట. అప్పటి నుంచి ఖాళీ టైంలో సాఫ్ట్వేర్ నౌకరు చేస్తున్న పనులను పరీక్ష పట్టి చూసిటోడట. దాని గురించి యూట్యూబ్ లో, ఇంటర్నెట్ లో చూసిటోడట. అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా సాఫ్ట్వేర్ నౌకరు చేసేటోళ్లతో సమానంగా పనిచేసే స్థాయికి చేరుకున్నాడట. ఆ కంపెనీలో పనిచేసేటోళ్ళు కూడా అబ్దుల్ సలీం పట్టుదల చూసి సాయం చేసిండ్రట. అట్లా నేర్చుకొని అదే కంపెనీలో సాఫ్ట్వేర్ నౌకరికి అప్లై చేసుకొని కొలువు పట్టిండట 2021 నాటికి. ఎక్కడ 10వ తరగతి, ఎక్కడ సెక్యూరిటీ గార్డు, ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం. నాతోని ఎందుకు కాదు అనుకుంటే, పట్టుబట్టి చదవకుంటే, యూట్యూబ్ లా, ఇంటర్నెట్లలో సర్చింగ్ చేసి నేర్చుకోకుంటే అబ్దుల్ సలీం సాఫ్ట్వేర్ అయ్యేటోడేనా? ఇంజనీరింగ్ చదువులు చదివితే తప్ప రాని సాఫ్ట్వేర్ నౌకరి తన కాళ్ళ దగ్గరికి వచ్చేదనా? అందుకే నా కర్మ గిట్లనే పాడైంది, ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను, నా అదృష్టం మంచిగా లేదు అనుకుంటే అది శాతగాని తనమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటది. కష్టపడితే కన్నీళ్లు ముత్యాలైతాయి. అంతేగాని మూలకు కూర్చొని ఏడిస్తే ఏం రాదని చెప్పకనే చెప్తున్నది ఈ అన్న స్టోరీ. అబ్దుల్ సలీం అన్న సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం దాకా అని సోషల్ మీడియాలో రాసి పోస్ట్ పెడితే కోట్ల మంది చూసి షెబ్బాస్ అని మెచ్చుకున్నారట. తన స్టోరీని చేతులునయంగా షేరింగులు చేస్తున్నారట. ఇప్పుడు అబ్దుల్ సలీం ముచ్చట ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో. దేశం మొత్తం తిరుగుతున్నది. మనం కూడా మెచ్చుకోవాల్సిందే కదా.